కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనిషిని మరో లోకంలోకి తీసుకెళ్లి పరవశింపజేసే కొకైన్, హెరాయిన్ వంటి మత్తు మందులకు బానిసైన వారు సినీ మాయాలోకంలో చాలా మందే ఉన్నారు. ఇది నిజం. ఒక్కసారిగా కోట్లాది రూపాయలు వచ్చి పడడంతో సొసైటీ లైఫ్ పేరుతో పబ్లు, క్లబ్లు, రిసార్ట్లకు అలవాటు పడి డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. మరికొందరు డ్రగ్స్ ను అమ్ముతూ సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు, ఆఫర్ల మీద ఆఫర్లు, దాంతో డబ్బు వచ్చి పడుతూ ఉండడంతో కొత్త వారు కూడా డ్రగ్స్ దారి తొక్కుతున్నారు. సినీ పరిశ్రమ అంటే డబ్బు మాత్రమే కాదు, డ్రగ్స్ కూడా అని కొత్త అర్థం చెప్పాల్సి వస్తోంది. ఇటీవల రవితేజ సోదరులు రఘు, భరత్ డ్రగ్స్ కేసుల్లో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటి జీవిత తమ్ముడు మురళి పట్టుబడ్డాడు. వీరితో సంబంధాలున్న నైజీరియా దేశస్థులను పోలీసులు విచారించగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో సినీ ప్రముఖులతో పాటు నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో నివసించే మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ సంతానమే డ్రగ్స్ బాధితులుగా మారారు. తాజాగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సినీ నిర్మాత మురళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నేపథ్యంలో అటు టాలీవుడ్, ఇటు పొలిటికల్, ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని 9 పబ్లలో మత్తు మందుల వ్యాపారం జరుగుతోందని నగర కమిషనర్ ఏకే ఖాన్ స్వయంగా చెప్పారు. ఉన్నత వర్గాలు, సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది పబ్లకు వెళ్తూ ఉంటారు. తమ పిల్లల పేర్లు ఎక్కడ బయటపడతాయో అని వారు ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా నార్త్ జోన్ కంటే వెస్ట్ జోన్ లోనే ఎక్కువగా పబ్లు ఉన్నాయి. సినీ ప్రముఖులే కాక రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా పబ్లకు వెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది. గతంలో బేగంపేట్ ప్రాంతంలో ఓ పబ్లో అమ్మాయిలు ముద్దు విషయంలో గొడవకు దిగడం, పోలీసులు వచ్చినా పట్టించుకోకుండా గొడవపడి తన్నుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం నైజీరియా, ఉగాండా దేశీయులు విక్రయిస్తున్న కొకైన్, హెరాయిన్ గ్రాము 50,000 రూపాయల ధర పలుకుతోంది. కాబట్టి ధనవంతులైతేనే కొనుగోలు చేసే శక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశాలకు చెందిన డ్రగ్స్ వ్యాపారులు కేవలం పబ్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు వారి పిల్లలతో ఎక్కువగా సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రముఖులతో వెళ్తున్న విదేశీయులను పోలీసులు తనిఖీ చేయరు. దీన్ని అవకాశంగా తీసుకున్న డ్రగ్స్ దొంగల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూనే ఉంది. సినీ లోకంలో చీకటి కోణాల్ని చూశారు కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.